ఓకే సార్ కంటిన్యూ సార్. ఓకే సార్. ఓకే లీడర్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఉమెన్స్ హెల్త్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తాం. ఉమెన్స్ హెల్త్ గురించి ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఉమెన్స్ హెల్త్ గురించి ఫస్ట్ WHO ఏముందో, WHO ప్రకారం అసలు ఎలా ఉంది ఉమెన్స్ హెల్త్ సిస్టమ్ అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రతిరోజు సగటున 1000 మంది మహిళలు కేవలం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ కారణం చేత చనిపోతున్నారు. WHO చెప్పినటువంటి అనాలిసిస్ ప్రకారం ప్రతిరోజు మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ప్రతిరోజు దాదాపుగా 1000 మంది చనిపోతున్నారు ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ ఈ సమయంలో మాత్రమే. దీంతో పాటుగా కామన్ గా మహిళల్లో వచ్చేటువంటి కామన్ డిజార్డర్ ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే మేజర్ గా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మేజర్ గా ఎక్కువగా మహిళల్లో ప్రపంచవ్యాప్తంగా అనాలిసిస్ చేసిన ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ అనేది వాళ్ళకు లోపించడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయండి, ప్రెగ్నెన్సీ డిజార్డర్స్ ఒకటి, 2 ఐరన్ అనేది లోపించటం, ఇవి 2 మేజర్ కారణాలు అయిపోయాయి. దాదాపుగా మనం అనాలిసిస్ చేసినట్టయితే 200 కోట్ల మంది జనాభాలో, అంటే ప్రపంచ జనాభాలో మనం పోలిస్తే 30% ఈ అనీమియా రక్తహీనత అనే వ్యాధితో బాధపడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు ప్రపంచ జనాభాలో 30%. రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. రీసెంట్ గా మనకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసింది. ఆ సర్వే అనౌన్స్ చేసిన దాని ప్రకారం భారతదేశంలో మహిళలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూసినట్టయితే మేజర్ గా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనాలిసిస్ చేసినట్టయితే చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే అందులో మేజర్ గా బ్రెస్ట్ క్యాన్సర్, స్ట్రోక్, దీంతో పాటుగా వెయిట్ త్వరగా పెరగడం, ఇలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కి గురవుతూ ఉన్నారు. వీటితో పాటుగా మనం ఆలోచన చేస్తే PCOD ప్రాబ్లం, పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ తో లేడీస్ చాలా మంది బాధపడుతూ ఉన్నారు. తర్వాత మనకు లైంగిక ప్రేరేపణ అంటారు, సెక్సువల్ అరౌస్, ఈ సమస్యతో కూడా చాలా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రెగ్నెన్సీ ఇష్యూస్, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, దీంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ లోపించడం, చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తో మహిళలందరూ బాధపడుతూ ఉన్నారు. సో ఇలా మనం చూసినట్టయితే మేజర్ గా ఇక్కడ క్లియర్ గా చూద్దాం, మహిళలు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో కొన్ని మేజర్ గా ప్రెగ్నెన్సీ, మదర్హుడ్, మోనోఫాస్, ఈ 3 దశల్లో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా స్ట్రెస్ కు గురవుతారు ఈ 3 దశల లోపల. సో మరి ఎలా జరుగుతుంది అని అంటే ఈ మోనోపాస్ దశలో మేజర్ గా ఎమోషనల్ స్ట్రెస్ కు గురవుతారు. వాళ్ళు ఎమోషనల్ గా స్ట్రెస్ కు గురి కావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నింటినీ పరిశీలన చేసినట్టయితే ఇక్కడ మనం చూద్దాం. సో మేజర్ గా ఇన్ఫెర్టిలిటీ అంటే నిస్సహాయత స్థితిలో ఉండిపోవడం, మేమేమీ చేయలేమనేటువంటి స్థితిలో ఉండిపోవడం. తర్వాత పెరినేట్ లాస్ అనేది మనకు ప్రసవ సమయం, ఆ బిడ్డకు జన్మనిచ్చేటువంటి సమయంలో. తర్వాత చాలా మంది ఏం చేస్తారు అంటే మహిళలు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు మా భవిష్యత్ ఏంటి, మా పిల్లలు ఏంటి, రేపు పిల్లలు పుట్టిన తర్వాత సో మాకున్న ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ మమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్తాయని, సో పేదరికం కానీ ఇలాంటి చాలా మంది ఆలోచన చేసి వాళ్ళు స్ట్రెస్ కు గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా డిస్క్రిమినేషన్ కూడా వాళ్ళకి కామన్ గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క బుద్ధి అనేది ఆ టైంలో అలా ఆలోచన చేస్తుంది, ఆ విధంగా ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. తర్వాత చాలా మంది మహిళలు వైలెన్స్ కు గురవుతూ ఉంటారు, బలాత్కారానికి గురవుతూ ఉంటారు, అది కూడా వాళ్ళ మైండ్ లో స్ట్రెస్ గా ఉంటుంది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి సిచ్యువేషన్, మేమేమి జాబ్ చేయట్లేదు కదా, సో మేము ఏ ఉద్యోగం చేయట్లేదు అనేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు.
తర్వాత సో ఐసోలేషన్ అనేది వాళ్ళకి మేజర్ గా వచ్చేటువంటి ప్రాబ్లం. ఒంటరిగా ఉండడం. సో ఒంటరిగా ఉండటం అనేది వాళ్ళకు చాలా స్ట్రెస్ కు గురి చేస్తుంది. ఇలా చాలా రకాలైనటువంటి ఆలోచనలను ప్రేరేపిస్తుంది. వాళ్ళ మైండ్ అంతా కూడా, వాళ్ళ ఆలోచన విధానం మొత్తం కూడా కంపల్సరిగా స్ట్రెస్ లో ఉండిపోతుంది. అలా ఉండిపోవటం వల్లనే చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా మరి కామన్ గా మనం ఆలోచించేద్దాం. మహిళలు చాలా రకాలుగా వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ప్రభావం అనేది పడుతుంది చాలా ఇష్యూస్ వల్ల. అది పిల్లలు అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు. సో ఇవన్నీ వాళ్ళు బాగా ఆలోచన చేస్తూ ఈ మెంటల్ హెల్త్ మీద వాళ్ళ ప్రభావం అనేది మేజర్ గా పడుతూ ఉంటుంది. అలా పడటం వల్ల ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నాము, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి మేజర్ గా మనం 3 దశల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పుకున్నాము. ఆ 3 దశలను చూసినట్టయితే ఒకటి మెన్స్ట్రల్ సైకిల్, తర్వాత ప్రెగ్నెన్సీ ఈచ్ మంత్, తర్వాత పీరియడ్స్. 13 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసులో ఈ 3 ఫేసులలో కూడా కనుక చూసినట్టయితే ఎన్నో శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు జరుగుతాయి మహిళల్లో. చాలా కష్టతరమైనటువంటి జీవితం అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆ కష్టం ఎవరికి రాకూడదన్నటువంటి బాధను అనుభవిస్తూ ఉంటారు. ఇది చాలా మంది ఇప్పుడు జనరల్ గా జెంట్స్ కంటే తెలియకపోవచ్చు. వాళ్ళు లోపల చాలా రకాలైనటువంటి శారీరకంగా, మానసికంగా ఎంతో స్ట్రగుల్ ఫేస్ అవుతూ ఉంటారు. అలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ పరిస్థితులన్నీ కూడా వాళ్ళకు చాలా ఇబ్బందుల్లో పెడతాయి. కాబట్టి వాళ్ళకు చాలా రకాలైనటువంటి మేజర్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. కామన్ డిసీజెస్. ఈ కామన్ డిసీజెస్ ని మనం చూసినట్టయితే మేజర్ గా మహిళల్లో వచ్చేది అనీమియా ప్రాబ్లం, రక్తహీనత అంటాం, థైరాయిడ్ ప్రాబ్లం, బ్రెస్ట్ క్యాన్సర్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లం, పిసిఓడి ప్రాబ్లమ్స్, ఆస్టియోఫోరోసిస్, సో బోన్స్ అనేవి పెరుసుబారిపోవటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం. సో ఇలా చాలా రకాలైనటువంటి కామన్ డిసీజ్ అనేవి మహిళల్లో వస్తూ ఉంటాయి. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ గా ఎనాలిసిస్ చేసినట్టయితే ఇక్కడ చూద్దాం. సో మొదటిగా మనకు వచ్చేసి ఇక్కడ ఎనీమియా ప్రాబ్లం గురించి డిస్కషన్ చేద్దాము. ఎనీమియా అంటే తెలుసు మనకు రక్తహీనత. సో ఈ రక్తహీనత అనేది మనం జనరల్ గా ఆలోచించేస్తే శరీరంలో రక్తం మరియు హిమోగ్లోబిన్ శాతం అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ రక్తహీనత అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనకు బ్లడ్ పర్సెంటేజ్ తగ్గడం, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ స్థాయి అనేది తగ్గిపోతూ ఉండటం వల్ల ఈ ప్రాబ్లం అనేది కామన్ గా వస్తుంది. ఇది రావటానికి మేజర్ గా ఏంటంటే శ్వాస సక్రమంగా తీసుకోకపోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉన్న ఈ శ్వాసకు అనేది అంతరాయం జరుగుతూ ఉంటుంది. ఐరన్, విటమిన్ B12 అంటే మన ఊపిరితిత్తులకు తగినటువంటి ఆక్సిజన్ అందుబాటులో సహాయపడటానికి ఈ ఐరన్, విటమిన్ B2 అనేది అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే పర్ఫెక్ట్ ఆక్సిజన్ అందాలి. తర్వాత జనరల్ గా కొన్ని మనం చూసినట్టయితే వాళ్ళందరూ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే చర్మం పాలిపోయినట్టుగా ఉంటుంది ఎనీమియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకు. అంటే స్కిన్ అంతా కూడా బూడిద రంగులోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అలా ఎందుకు అవుతుంది అని అంటే ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం వల్ల స్కిన్ కి, చర్మానికి రక్తం సరిగా సరఫరా కాకపోవటం వల్ల ఆ స్కిన్ కలర్ అనేది పేల్ స్కిన్ అయిపోతుంది, బూడిద రంగులోకి మార్పు చెందుతూ ఉంటుంది. అంటే చర్మానికి కావలసినటువంటి సరఫరా రక్తం అనేది సరిగా సరగదు. ఎందుకంటే వీళ్ళకు బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తం అనేది సరిగా లేదు కాబట్టి ఈ స్కిన్ కూడా పాలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మనకు చూస్తే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళందరికీ కూడా ఛాతీలో నొప్పి వస్తుంది. ఈ ఛాతీలో నొప్పి వల్ల ఏంటి అని అంటే గుండె జబ్బులకు దారి తీయడానికి అవకాశం ఉంది. చెస్ట్ పెయిన్స్ విపరీతంగా వస్తాయి వీళ్ళకు, ఛాతీలో మంట వస్తుంది, నొప్పి అనేది బాగా విపరీతంగా ఉంటుంది ఈ ఎనీమియా ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు. సో తర్వాత వీళ్ళకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆన్ ఎడిబుల్ ఇంగ్రీడియంట్స్, తినకూడని పదార్థాల మీద వీళ్ళకు ఆశ కలుగుతుంది. ఈ ఎనీమియా ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అసలు ఎవరు రెగ్యులర్ గా తినని మంచు ముక్కలు తినడం, పెన్సిల్, పెయింట్ కానీ, సో తర్వాత గోడకు రాసినటువంటి చున్నం కావచ్చు, చాక్ పీసు, ఇలాంటి కొన్ని వాటి వాసన పీల్చినప్పుడు వాటిని తినాలనిపించేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఈ ఎనీమియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మేజర్గా ఇలా అనిపించడానికి రీజన్ ఏంటంటే ఐరన్ అనేది డెఫిషియన్సీ, ఐరన్ అనేది లేకపోవటం, రక్తం అనేది సరిగా లేకపోవటం. వీళ్ళందరూ కూడా చలితో బాగా బాధపడతారు, ఎక్కువ చలి వస్తుంది వీళ్ళకి. అంటే మేజర్గా చేతులకి, కాళ్ళకు చాలా విపరీతంగా చలి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. తరచుగా వీళ్ళందరూ తలనొప్పితో బాధపడుతుంటారు.
అసలు తలనొప్పి అనగానే చాలా మంది లేడీస్ కి చాలా తలనొప్పి ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎర్ర రక్త కణాలు అనేవి మన బాడీలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు అనేవి ప్రాణవాయువుని అంటే ఈ యొక్క ఆక్సిజన్ ని మెదడుకు సరిగా అందించకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళందరికీ తలనొప్పి వస్తుంది. అంటే తలనొప్పి రాకుండా ఉండాలి అని అంటే ఎర్ర రక్త కణాలు సక్రమంగా పనిచేసి మంచి ఆక్సిజన్ ను మన బ్రెయిన్ కి అందించాలి. మన మెదడుకు అందిస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఆక్సిజన్ సరైనటువంటి పద్ధతిలో ఎర్ర రక్త కణాలు అనేవి మెదడుకు చేర్చలేవో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉంటుంది. సో ఇలా ఎనీమియా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మేజర్ గా చూస్తే నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లం. ఈ థైరాయిడ్ ప్రాబ్లం అంటే మనకు తెలుసు, థైరాయిడ్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ అనేది మనకు బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది, సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. సో ఈ థైరాయిడ్ అనేది చూస్తే చాలా మందికి చూడండి తీవ్రమైనటువంటి అలసట ఉండడం, బరువు పెరగటం, జుట్టు రాలటం, బరువు పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది కామన్ గా. తర్వాత అధికంగా చెమటలు పడుతూ ఉంటాయి ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకు. అంటే థైరాయిడ్ గ్రంథికి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో మజిల్ అని వీక్నెస్ అవుతాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో తర్వాత అలా వాళ్ళ వాయిస్ అంతా కూడా చేంజ్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు యాక్చువల్ గా థైరాయిడ్ అనేది మనం ఆలోచన చేస్తే థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తుంది ఈ థైరాయిడ్ గ్రంథి అనేది. మరి మనకు కావలసిన హార్మోన్స్ అనేది ఉత్పత్తి చేయాలి. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తగ్గుతాయో శరీరం అనేది మన బాడీ వెయిట్ అనేది పెరుగుతుంది. దాన్నే హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం అని అంటే హార్మోన్స్ తగ్గి, హార్మోన్స్ లెవెల్స్ తగ్గిపోయి మన బాడీ అనేది వెయిట్ పెరగడం, దీన్నే హైపోథైరాయిడిజం అంటారు. ఒకవేళ ఈ హార్మోన్స్ తగ్గకుండా పెరిగినాయి అనుకోండి, వెంటనే మన బాడీ వెయిట్ అనేది తగ్గుతుంది. సో మన మెడ బాగా ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళందరికీ కూడా. సో మరి వీటికి ఇది సంబంధించిన సొల్యూషన్ కావాలి కంపల్సరిగా. ఇది ఒక మేజర్ ప్రాబ్లం. దీంతో పాటుగా మనకు జనరల్గా ఇక్కడ చూడండి వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు అలసిపోయినట్టుగా అనిపించటం, చాలా తీవ్రంగా వెయిట్ గెయిన్ అవటం కానీ, లాస్ అవటం కానీ, ఎయిర్ ఫాల్ అవటం కానీ, దీంతో పాటుగా వాళ్ళకు ఈ యొక్క మౌత్ అనేది వాపు లాగా వస్తూ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ వస్తాయి, మజిల్ వీక్, చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకు సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరికీ కూడా. దీంతో పాటుగా మేజర్గా ఇంకొక మేజర్ ప్రాబ్లము కార్డియోవాస్కులర్ ప్రాబ్లం, లేడీస్కి ఇంకో ఎక్కువ మందికి వచ్చేది. సో ఇదేంటి అని అంటే వీళ్ళకి చెస్ట్ పెయిన్ బాగా ఉంటుంది, షోల్డర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, తర్వాత వీళ్ళంతా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటారు, హెడేక్ వస్తుంది, విజన్ అంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, తర్వాత బ్లడ్ యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా కార్డియోవాస్కులర్ గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం కంపల్సరిగా ఉంటుంది లేడీస్ లో చాలా మందిలో. దీంతో పాటుగా ఇంకొక మేజర్ గా మనకు చూసినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనే ప్రాబ్లం రావడం అనేది తెలుసు మనకు. ఇది ఒక అనాలిసిస్ చేస్తే ప్రతి 8 మందిలో దాదాపుగా ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందనంట. అంటే ఒకరికి ఉంటుంది, 8 మందిలో కంపల్సరిగా ఉంటుంది, ప్రతి 5గురిలో ఒకరికి వస్తుంది. 20 నుంచి 70 ఏళ్ల వయసులో మహిళల్లో కామన్ గా వచ్చే క్యాన్సర్ అండి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది, కామన్ గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే చెస్ట్ పైన బాగా నొప్పి ఉంటుంది వీళ్ళకు, తర్వాత అలా నిపిల్స్ నుంచి చీము నెత్తురు కారుతూ ఉంటుంది, గడ్డలాగా మారిపోతుంది, స్కిన్ అంతా రఫ్ గా మారుతుంది ఆ చెస్ట్ దగ్గర. సో చాలా దాదాపుగా ప్రతి 5గురిలో ఒకరికి వస్తుందంట ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రస్తుత పరిస్థితుల లోపల. దీనికోసం కంపల్సరిగా మ్యామోగ్రామ్ అనేటువంటి టెస్ట్ చేయించుకోవాలి లేడీస్. ఈ మ్యామోగ్రామ్ అనేటువంటి టెస్ట్ 1200 నుంచి 1500 వరకు ఉంటే నార్మల్ గా ఉన్నట్టు, అది దాటింది అంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లం ఉన్నట్టు ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన చెస్ట్ కి సంబంధించిన ఎక్స్రే కూడా తీస్తారు డాక్టర్స్, ఆ ప్రాబ్లం కి సంబంధించినటువంటి సొల్యూషన్ కోసం చూడొచ్చు. సో తర్వాత మేజర్ గా ఇంకా వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లము పిసిఓడి ప్రాబ్లం, పాలిసిస్టిక్ ఓవరైన్ డిసీజ్ అని అంటారు, సిండ్రోమ్. ఈ పిసిఓడి ప్రాబ్లము ప్రతి 10 మందిలో 5గురికి వస్తుంది. ఇది కేవలం హార్మోన్స్ అనేవి సక్రమంగా లేకపోవటం వల్ల, బ్యాలెన్స్ గా లేకపోవటం వల్లనే ఈ పిసిఓడి ప్రాబ్లం వస్తుంది.
ఓవర్ వెయిట్ వల్ల కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. మనకు శారీరక శ్రమ లేకపోయినా ఈ ప్రాబ్లం వస్తుంది. అసలు ఏంటి పీసీఓడి ప్రాబ్లము అని అంటే బబుల్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఓవరీ, అండాశయంలో నీటి బుడగలు రావటం పీసీఓడి ప్రాబ్లం అంటే. అండాశయంలో నీటి బుడగలు వస్తే పీసీఓడి ప్రాబ్లం అంటారు. దీనివల్ల వచ్చేటువంటి మనం సిమ్టమ్స్ చూసినట్టయితే వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవుతుంది, పీరియడ్స్ అనేవి సక్రమంగా రావు, 2 months 3 months ఒకసారి వస్తూ ఉంటాయి. లేడీస్ లో సక్రమంగా రెగ్యులర్ గా పీరియడ్స్ అనేవి జరగవు. అలా జరగలేదు అని అంటే వాళ్ళు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారని మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. దీంతో పాటుగా హార్మోన్స్ అనేవి డిస్టర్బెన్స్ అవుతాయి, ప్రెగ్నెన్సీ అనేది రాకుండా అడ్డుపడుతుంది. వీళ్ళకి ప్రెగ్నెన్సీ మేజర్ గా రాకుండా ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. స్కిన్ పైన ఎంట్రుకలు వస్తూ ఉంటాయి, హెవీ పింపుల్స్ వస్తాయి, షుగర్ బీపీ ప్రాబ్లమ్స్ కూడా కంపల్సరిగా అటాక్ అవుతాయి. ఈ పీసీఓడి ప్రాబ్లము కంపల్సరీ పిల్లలు పుట్టకుండా అడ్డుపడుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి చూసినట్టయితే మనం బ్లడ్ షుగర్ అల్ట్రాసౌండ్ టెస్టులు చేయించుకున్నట్లయితే ఈ పీసీఓడి ప్రాబ్లం కు డాక్టర్స్ చెప్పే సలహా ప్రకారం మనం కూడా సప్లిమెంట్స్ ని సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరిగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే. దీంతో పాటుగా మనం ఆలోచన చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం. ఈ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లము కామన్ గా మనకు తెలుసు, ఎముకలు పెలుసుబారిపోవటం అంటే బోన్స్ అన్ని వీక్ అయిపోవడం, ఎముకల సాంద్రత అనేది తగ్గి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో కాల్షియం ఎప్పుడైతే తక్కువ అవుతుందో మేజర్ గా ఈ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం అనేది వస్తుంది. కంపల్సరిగా వీళ్ళకు కాల్షియం తీసుకోవాలి, మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాల్షియాన్ని పెంచుకోవడం కోసం తీసుకోవాల్సిన చాలా మంది వంగి నడుస్తూ ఉంటారు, బోన్స్ అన్ని కొంచెం ఇలా అయినా కూడా ఇరిగిపోతూ ఉంటాయి, పెడిసిబారిపోతూ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా లేకుండా వీక్ అయిపోతాయి. వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మనం, కాల్షియం, విటమిన్ డి అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసినట్టయితే కంపల్సరిగా ఈ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఇంకొక మేజర్ ప్రాబ్లం యూటీఐ ప్రాబ్లం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇది కూడా లేడీస్ లో చాలా మందికి ఎక్కువ వస్తూ ఉంటుంది, మూత్రనాళపు ఇన్ఫెక్షన్ అంటారు. ఇది మహిళల్లో కామన్ గా వచ్చే ఒక డిసీజ్. మూత్రంలో మంట రావటం, దాదాపుగా 60% ఉమెన్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు కంపల్సరిగా. అంటే 60% మహిళలకు వస్తుంది అని అంటే మాక్సిమం పర్సన్స్ ఉన్నట్లే. వీళ్ళకి ఏంటి అంటే చికాకు అనిపిస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, మూత్రం పోయాలనేటువంటి ఒక తపన ఉంటుంది, మూత్రాన్ని ఆపుకోలేకపోవటం, రక్తంలో అంటే రక్తం అనేది మూత్రంలో వస్తూ ఉంటుంది, బ్లడ్ అనేది ఆ యూరిన్ ద్వారాగా బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం రావడానికి చాలా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో మహిళలు బయటకు జర్నీ చేస్తూ ఉంటారు, సరైనటువంటి టయానికి టాయిలెట్స్ అందుబాటులో లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతే మూత్రం పోయాలనేటువంటి ఆలోచనతో ఆపుతూ ఉంటారు. అలా ఆపుకోవటం వల్ల కంపల్సరిగా యూటీఐ ప్రాబ్లంకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కంపల్సరిగా అనుకున్న టయానికి అనుకున్న సమయానికి కంపల్సరిగా యూరిన్ అనేది పాస్ చేయకపోతే ఈ ప్రాబ్లం అనేది కామన్ గా మహిళల్లో వస్తూ ఉంటుంది. సో అయితే ఇక్కడ మనం చూద్దాం, ఈ ప్రాబ్లం రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మహిళల యోని చుట్టూ, మార్గం చుట్టూ బ్యాక్టీరియా చేరుకొని ఉంటుంది. ఆ బ్యాక్టీరియాస్ అన్ని ఏమవుతాయి అంటే వాటి సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి యోని చుట్టూ. అవి రెట్టింపు చేసుకొని మూత్రకోశాన్ని చేరుకుంటాయి, ఆ బ్లాడర్ను చేరుకొని ఆ బ్లాడర్ దగ్గర ఇన్ఫెక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి ఈ బ్యాక్టీరియాస్. అందుకనే కంపల్సరిగా ఎట్టి పరిస్థితుల్లో మూత్రాన్ని ఆపుకోకుండా ఉంటేనే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. మహిళల యోని మార్గం నుండి మూత్రకోశాన్ని కలిపే మూత్రనాళం అనేది చాలా చిన్నగా ఉంటుంది, దాదాపుగా 1.5 అంగుళాలు ఉంటుంది కేవలం. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా చిన్నగా ఉండటం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్ గురవుతుంది. మేజర్ గా చాలా ప్రాబ్లమ్స్ కి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే యూటీఐ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మనకు ఒక సొల్యూషన్ కావాలి. దీంతో పాటుగా మహిళల్లో వచ్చేటువంటి కామన్ ప్రాబ్లం వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే మనం చూసినట్టయితే మన శరీరంలో హార్మోన్స్ ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ గా లేవని చెప్తాం. మరి ఈ బ్యాలెన్స్ గా లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం చూసినట్టయితే వెయిట్ గెయిన్ అవుతారు, ఆల్రెడీ వాళ్ళకి భయం అనేది ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఆందోళన ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఇరిటేషన్, చికాక్ అనేది కామన్ గా మహిళల్లో కలుగుతూ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డ్రై స్కిన్ అవుతుంది, డార్క్లింగ్ స్కిన్ అవుతుంది,
ఈటింగ్ డిజార్డర్స్ వస్తాయి, ఫుడ్ కు సంబంధించి బ్రెస్ట్ పెయిన్ వస్తుంది, డయాబెటీస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ జరుగుతాయి హార్మోన్స్ అనేవి సక్రమంగా లేకపోతే. దీంతో పాటుగా ల్యాక్ ఆఫ్ గ్రోత్ అనేది ఆగిపోతుంది, హైట్ అనేది పెరగకుండా ఆగిపోతారు, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కామన్ గా వస్తూ ఉంటాయి, థైరాయిడ్ హెవీ పెయిన్ తో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో దీంతో పాటుగా బోన్స్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, బాడీ గ్రోత్ ఆగిపోతుంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, మెన్స్ట్రువల్ సైకిల్ కూడా సక్రమంగా జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా చూసినట్టయితే కామన్ గా మనం ఆలోచన చేసినట్టయితే మహిళల్లో వచ్చేటువంటి కామన్ డిజార్డర్స్ కనుక మనం చూసినట్టయితే వాళ్ళకి మేజర్ డిఫిషియన్సీని గట్రా మనం చూసినట్టయితే మహిళల్లో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, విటమిన్ డి అనేది తక్కువగా ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉంటాయి, ఐరన్ తక్కువగా ఉంటుంది, పోలిక్ యాసిడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ తక్కువగా ఉండటం వల్లనే మహిళలకు ఇన్ని రకాల ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకు వస్తూ ఉంటాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడాలి, ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడటం కోసం వాళ్ళకు ఒక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ ఈరోజు వెస్టీజ్ కంపెనీ మనకు అందిస్తుంది. సో ఉమెన్స్ హెల్త్ ద్వారాగా 3 అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ద్వారాగా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవచ్చు. ఆ 3 రకాల ప్రొడక్ట్సే మనం ఇక్కడ చూసినట్టయితే శతవారి మ్యాక్స్, పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అండ్ క్రాన్బెర్రీ. ఈ 3 ప్రొడక్ట్స్ ద్వారా మహిళల యొక్క ఆరోగ్యాన్ని మనం 100% ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో వీటిని మనం చూసినట్టయితే ఈ ప్రొడక్ట్ల గురించి మనం డిస్కషన్ లోకి వెళ్ళినట్టయితే మొట్టమొదటిగా శతవారి మ్యాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. శతవారి మ్యాక్స్ ని 1799 సంవత్సరంలో కనుగొన్నారు. సో క్వీన్స్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. ఉమెన్స్ హెల్త్ లో శతవారి మ్యాక్స్ ని క్వీన్స్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. అంటే సో దాదాపుగా మనం గ్యానోడర్మా గురించి చెప్పుకున్నాం, ఆయుర్వేదంలో రారాజు అని, ఇక్కడ ఆయుర్వేదంలో రాణి అని చెప్తారు శతవారి మ్యాక్స్ ని. ఇక్కడ మనం చూసినట్టయితే సో ఇది ఒక హార్మోనల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. శత అంటే 100, వరి అంటే క్యూర్. శతవరి అంటే 100 రకాల డిసీజ్ ని నయం చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అని అర్థం. 100 రకాల ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయగలుగుతుంది శతవరి మ్యాక్స్. మరి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది అని అంటే ఇందులో ఏముంటాయి అని అంటే ఈ 3 రకాల కంటెంట్స్ అద్భుతంగా ఉంటాయి. ఒకటి శతవరి, 2 అశోక, లైకోరైస్. ఈ 3 రకాల కంటెంట్స్ ఈ యొక్క శతవరి మ్యాక్స్ లో ఉండటం వల్ల 100 రకాల ప్రాబ్లమ్స్ ను నయం చేయగలదు. మహిళల ఆరోగ్యం కోసం ఒక విజేతలాగా పనిచేస్తుంది అని చెప్తారు శతవరి మ్యాక్స్ ని. ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరిగా ప్రతి ఒక్కరూ వాడవలసినటువంటి ప్రొడక్ట్. మరి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది అని అంటే ఇక్కడ నర్వస్ వీక్నెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మహిళల్లో లైంగిక శక్తిని పెంచుతుంది, గర్భాశయం సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, సో హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది మన బాడీ లోపల, ఫెర్టిలిటీ ప్రాబ్లం కంపల్సరిగా పిల్లల కలగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మనం చూసినట్టయితే మహిళల్లో ఈ సంతానోత్పత్తిని పెంచడమే కాకుండా వాళ్ళ యొక్క మాతృజీవ కణాలను ఉత్తేజం చేస్తూ ఉంటుంది. సో దీంతో పాటుగా అబ్డామినల్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. పెయిన్ లేకుండా మెన్స్ట్రల్ సైకిల్ పర్ఫెక్ట్ గా జరగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది శతవరి మ్యాక్స్. తర్వాత బాడీ హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, మోషన్స్ కంట్రోల్ చేస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేసేస్తుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ చేస్తుంది, కంపల్సరిగా రీప్రొడక్టివ్ గా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది, హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేస్తుంది, దీంతో పాటుగా మంత్లీ సైక్లింగ్ పర్ఫెక్ట్ గా జరిగేలాగా చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, ఇర్రెగ్యులర్ సైకిల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, పిసిఓడి ప్రాబ్లమ్ ని తీసివేస్తుంది, మెనోపాజ్ దశలో వాళ్ళకు సక్రమంగా జరిగేలాగా చూస్తుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ ని పర్ఫెక్ట్ గా రిలీజ్ చేస్తుంది. మనందరికీ తెలుసు జెంట్స్ లో వచ్చేసి టెస్టోస్టెరాన్స్ ఉంటాయి, మహిళల్లో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ అనేది సక్రమంగా ఉత్పత్తి అయితేనే వాళ్ళ యొక్క శరీరం మొత్తం కూడా వాళ్ళ యొక్క పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేస్తుంది. దీంతో పాటుగా మనకు తెలుసు ఫిజికల్ గా ఎమోషనల్ స్ట్రెస్ ని తీసివేస్తుంది, బ్లడ్ లో అంటే చాలా మంది రక్తాన్ని తక్కువ అయిపోతుంది ఆ కంట్రోల్ చేస్తుంది, రక్తం తగ్గే విధానాన్ని కంట్రోల్ చేసి ఎనిమియా ప్రాబ్లం రాకుండా చేస్తుంది, హీట్ ను కంట్రోల్ చేస్తుంది, బాడీ కూల్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది, మన కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి ప్రొటెక్ట్ చేస్తుంది, జాయింట్ పెయిన్స్ ని ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, హార్మోన్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది,
బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. ఒకటి కాదు, చాలా రకాలైనటువంటి పొత్తి కడుపులో వచ్చే నొప్పి, తిమ్మురులను తీసివేస్తుంది. తర్వాత నరాలు బలహీనత, ఉదర సంబంధిత వ్యాధులు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఇక్కడ చూస్తే స్కిన్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది, బోన్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. తర్వాత మన యొక్క ఇంటెలిజెన్స్ ని ప్రొటెక్షన్ చేస్తుంది. సో చాలా మందికి మిల్క్ అని పడుతుంది బ్రెస్ట్ ఎన్లార్జ్ అవడానికి, చెస్ట్ అనేది పెద్దగా పెరగటానికి కూడా మహిళల్లో చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మేజర్ గా జెంట్స్ కూడా ఉపయోగించినట్టయితే మేజర్ గా మన సెక్స్ యొక్క పవర్ ని ఇంక్రీజ్ చేయడానికి, సెక్స్ సామర్థ్యం లేని వాళ్ళకు ఆ సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఈస్ట్రోజన్ తో పాటుగా టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్స్ ని కూడా ఉత్పత్తి చేసి వాళ్ళ యొక్క, అంటే చాలా మందికి నపుంసకత్వం అంటారు కదా, సెక్స్ సామర్థ్యం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అదే మహిళలకైతే ఈస్ట్రోజన్ రిలీజ్ చేసి వాళ్ళ బ్రెస్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో నిద్ర సమస్యలను రానివ్వదు, గర్భసంచి సమస్యలను రానివ్వదు, యవ్వనంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇందులో ఉన్నటువంటి శతవరి అనేటువంటి కంటెంట్ టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది, రీప్రొడక్టివ్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది, హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అదే మనకు అశోక్ అనేటువంటి కంటెంట్ ఎప్పుడైతే ఇందులో ఇంక్లూడ్ అయిందో మంత్లీ సైక్లింగ్ పర్ఫెక్ట్ గా జరిగి పిల్లలు పుట్టడానికి ఉపయోగం, ఇర్రెగ్యులర్ సైకిల్ నుంచి మంత్లీ సైక్లింగ్ పర్ఫెక్ట్ గా జరగడానికి ఉపయోగపడుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ని తీసివేస్తుంది. అదే లైకోరైస్ అనేటువంటిది పిసిఓడి ప్రాబ్లము, మోనోఫాజు, ఈస్ట్రోజన్ కావలసిన హార్మోన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసి మహిళల్లో ఉన్నటువంటి 100 మ్యాక్స్ ప్రొడక్ట్ వెస్టీజ్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్యూర్ వెజ్ క్యాప్సిల్ వెస్టీజ్ శతవరి మ్యాక్స్, ఎంఆర్పి రేట్ 545 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ గా మనకు 460 రూపాయలకే 100 రకాల ప్రాబ్లమ్ను తీసివేసే ప్రొడక్ట్ వస్తుంది. 15.33 పివి కూడా మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. దీంతో పాటుగా లీడర్స్ మనకు ఇంకొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ పోలిక్ అండ్ ఐరన్ ప్లస్. సో ఈ పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ కు సంబంధించి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎప్పుడైతే చేసిందో ఆ సర్వే ప్రకారం ఇండియాలో, మన భారతదేశంలో 55% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు, ఎనీమియా ప్రాబ్లం. దీనికి కారణం ఏంటి అని అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ అనేది సక్రమంగా లేకపోవటం వల్లనే ఈ ఎనీమియా ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంది. రక్తహీనత మహిళల్లో 55%, అదే ప్రెగ్నెన్సీ లేడీస్ కి 59%, జెంట్స్ లో 24% ఈ ప్రాబ్లం అనేది ఉంది, ఐరన్ డెఫిషియన్సీ. సో దీని మనకు పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ వెస్టీజ్ కంపెనీ మనకి ఈ రోజు అందిస్తుంది, మహిళలకు సంజీవిని అని చెప్తారు. సో ఇక్కడ పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ కి సంజీవినిగా మనకు భావించడం జరుగుతుంది. మరి దీంట్లో మనం చూసినట్టయితే సో ఈ మనకు కొన్ని రీజన్స్ ఉంటాయి. అంటే రావటానికి ఐరన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే వస్తుందో ఆ డెఫిషియన్సీకి ఇక్కడ మనకు కొన్ని చూడొచ్చు కారణాలు. అలసటగా ఉండటం, ఇరిటేషన్ గా, నీరసంగా ఉండటం, చిరాకు పడటం, బలహీనంగా ఉండటం, శ్వాస సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళకి కామన్ గా మెట్లు ఎక్కటం కానీ దిగటం కానీ లేదా నడిచినప్పుడు విపరీతంగా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడుతున్న వాళ్ళందరూ ఎనీమియా ప్రాబ్లంతో బాధపడుతున్నట్టే. ఇవి మనకు సిమ్టమ్స్ ముందే తెలిసేవి. సో మరి దీనికి కంపెనీ మనకి ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటి అని అంటే మనకు పోలిక్ అండ్ ఐరన్ ప్లస్. ఈ పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ లో మనకు పోలిక్ యాసిడ్ వచ్చేసి 1 mg, విటమిన్ సి 75, విటమిన్ బి12 15 mg, జింక్ సల్ఫేట్ 100 mg, ఫెర్రస్ పర్మానేట్ 250 mg. ఇవన్నీ మిక్స్ చేసి మనకు పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ ని కంపెనీ తయారు చేయడం జరిగింది. దీని ద్వారా మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ని మనం చూసినట్టయితే మేజర్ గా కాల్షియాన్ని ఇంక్రీజ్ చేస్తుంది, అనీమియా ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేస్తుంది ఇమీడియట్ గా, మన బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ ని ఇంక్రీజ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మంత్లీ ఇర్రెగ్యులారిటీస్ గా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సరిగా రాకుండా ఉన్నా లేదా సక్రమంగా జరగకపోయినా వాటిని కంపల్సరిగా ప్రొటెక్ట్ చేస్తుంది. దీంతో పాటుగా బాడీ వీక్నెస్ ని తీసివేస్తుంది. చూడవచ్చు ఇక్కడ మనకు
కాళ్ళు చేతులు తిమ్ముర్లు రావడం, శరీరంలో వాపు వచ్చినట్టు వాపును తగ్గించడం, హార్మోన్స్ ఉత్పత్తిని మనకు ఇంక్రీజ్ చేయటం. దీంతో పాటుగా చాలా మందికి కళ్ళ కింద డార్క్ స్పాట్స్ వస్తూ ఉంటాయి, నల్లటి మచ్చలు వస్తాయి కళ్ళ కింద. ఆ కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి మచ్చలను తీసివేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకు కాల్షియాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో మహిళల్లో వచ్చేటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి మనం దీన్ని సొల్యూషన్ గా చెప్పొచ్చు. మరి ఐరన్ ప్లస్, పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ వాడే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి లీడర్స్. కాల్షియం వాడే వాళ్ళు పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ కాల్షియం ఎట్ ఏ టైం వేసుకోకూడదు. మరొకసారి చెప్తున్నాను, కాల్షియం అండ్ పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ ఎట్ ఏ టైం వేసుకోకూడదు. కాల్షియం మార్నింగ్ వాడితే ఈవినింగ్ పోలిక్ అండ్ ఐరన్ ప్లస్. సో ఏదైనా మార్నింగ్ ఈవినింగ్ వాడాలి తప్ప ఎట్ ఏ టైం కాల్షియం, పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ రెండు యూజ్ చేయకూడదు. ఇది ఒక ఫస్ట్ కండిషన్. తర్వాత రెండోది, సో కాఫీ కానీ, టీ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, పాలు కానీ ఇవి తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా ఈ సప్లిమెంట్స్ ఏది తీసుకోకూడదు. పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ కంపల్సరిగా 2 గంటలు గ్యాప్ ఉండాలి. ఐరన్ పోలిక్ కి మన కాఫీ తాగినా, టీ తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా, పాలు తాగినా 2 గంటల గ్యాప్ ఉండాలి ఈ యొక్క పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ వేసుకునేటప్పుడు. 13 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా మనం ఈ పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ సప్లిమెంట్ ని సజెస్ట్ చేయొచ్చు. దీంతో పాటుగా ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఉంది, క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ ప్రొడక్ట్ వచ్చేసి మనకు తెలుసు, క్రాన్బెర్రీ అనేది డిమానోజ్ అని దాంతో మిక్స్ చేసినటువంటి ఒక ఫార్ములా. నార్త్ అమెరికాలో ఇది అవైలబుల్ గా ఉంటుంది. క్రాన్బెర్రీ అనేది ఎక్కువగా దొరుకుతుంది నార్త్ అమెరికాలో. సో ఈ క్రాన్బెర్రీ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది ఏంది అని అంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ ని మనం ఫస్ట్ గా పరిశీలన చేసినట్టయితే డిమానోజ్ ఉంటుంది, ప్రీబయాటిక్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, పాలిఫినాలిక్ ఉంటుంది, ఆర్గానిక్ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లామేటరీ ఏజెంట్స్ ఉంటాయి, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఏదైతే మనకు డిమానోజ్ అనేటువంటి కంటెంట్ ఉందని చెప్పామో అది కంపల్సరిగా ప్రీబయాటిక్స్ ని, హెల్దీ స్కిన్ ని, అదేవిధంగా గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. సో ఈ యొక్క క్రాన్బెర్రీ వల్ల మనకు ఉండేటువంటి ఉపయోగాలను గట్ట మనం చూసినట్టయితే సో హెల్దీ స్కిన్ ఇక్కడ మనం చూడొచ్చు. ప్రీబయాటిక్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్న గుడ్ బ్యాక్టీరియా, డైజెషన్ సిస్టమ్, హెల్దీ ఎయిర్, యంగ్గా ఉండడానికి, మన 50 అల్సర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్ నుంచి యూటీఐ ప్రాబ్లం కి 100% మనకు ఉపయోగపడేటువంటి ఒక ప్రొడక్ట్ అని చెప్పొచ్చు మన యొక్క క్రాన్బెర్రీ. దీంతో పాటుగా ఇక్కడ మనం చూసినట్టయితే స్టమక్, యూరిన్, కిడ్నీ, బ్లాడర్స్, లివర్ డిజార్డర్స్, సో స్కిన్ మీద ఉన్నటువంటి ముడతలను తీసివేయడానికి, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ గా, గుడ్ బ్యాక్టీరియాని ప్రొటెక్షన్ చేయడానికి, మన మౌత్ హెల్త్ కి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి క్రాన్బెర్రీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పాము, యూటీఐ ప్రాబ్లం వస్తున్నప్పుడు యోని చుట్టూ బ్యాక్టీరియా చేరిపోయి అవి డబల్ అయిపోయి ఆ యోని మార్గం ద్వారా అక్కడ ఉన్నటువంటి రంధ్రం ద్వారా త్వరగా ఇన్ఫెక్షన్ తీసుకొస్తుందని చెప్పాము. బట్ అక్కడ గుడ్ బ్యాక్టీరియాను పెంపొందించేసి అక్కడ బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియాస్ అన్నిటిని రిమూవ్ చేసేసి యూటీఐ ప్రాబ్లం రాకుండా అద్భుతంగా ప్రొటెక్ట్ చేయడానికి మనకు క్రాన్బెర్రీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీంతో పాటుగా చూడు లీడర్స్, ఎవరికైతే చాలా రకాల ప్రాబ్లమ్స్ తో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరిగా ఈ 3 రకాల ప్రొడక్ట్ ఎంతైనా ఉంది, కంపల్సరిగా సజెస్ట్ చేయండి. అందరూ కూడా హెల్దీగా ఉండాలని, ప్రతి ఇంట్లో మనం మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే మనందరం ఆరోగ్యంగా ఉంటాం, ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. అందుకనే మన ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ ఆరోగ్యంగా ఉండేలాగా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి మనం కంపల్సరిగా ఈ యొక్క ప్రొడక్ట్స్ ని వాడి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. గోపాలకృష్ణ సార్, సార్ రికార్డింగ్ ఆఫ్ చేశారా?